మనం చూస్తుండగానే క్రూడ్ ఆయిల్ $105 కాదండి, $106 కాదు, $107 దాటి పెరిగిపోతుంది. మన మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంట్లు అవ్వచ్చు, లేదు అంటే గ్లోబల్ మార్కెట్ గా ఉన్న సినారియోస్ అవ్వచ్చు, వెరసి మార్కెట్ లో ఖచ్చితంగా భయాలు మళ్ళీ పెరిగిపోయాయి. ఇవాళ నా పోర్ట్ఫోలియో 4% నెగిటివ్ గా ఉందండి. మరి మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇవాళ ఐటీ సెక్టార్ స్టాక్ లో చాలా ఫాల్ అయితే మనం చూసాం. ఐటీ ఇండెక్సే 3 year లోకి అయితే పడిపోయింది. దీనికి గల ప్రధాన కారణం ఏంటి? ఓపెన్ ఐఏ ప్రకటించిన ఒక కంపెనీ నిజంగా ఐటీ సెక్టర్ ఇండస్ట్రీని కంప్లీట్ గా తుదముట్టిస్తుందా? అండ్ ఇదే టైంలో మైకేల్ బుర్రే గారు ఎప్పుడు కూడా మార్కెట్ పడిపోతుందనే మాట్లాడుతుంటారండి. ఎస్పెషల్లీ యుఎస్ లో కంప్లీట్ ఇండెక్స్ అంతా కూడా బబుల్ ఉందని చెప్పి మాట్లాడుతూ ఇప్పుడు ఆ బబుల్ చాలా ఎండ్ స్టేజ్కి వచ్చిందంటూ కామెంట్స్ ఇవ్వడం మార్కెట్ లో మరింత భయాలైతే పెరుగుతున్నాయి. సో ఈ కంప్లీట్ సినారియో మనకు అర్థం అవ్వాలండి. దీంతో పాటు ఈ టైంలో మన పోర్ట్ఫోలియోస్ లో ఉండే కొన్ని స్టాక్స్ కి కొంత ప్రమాదం అయితే ఉందండి. వాటి గురించి కూడా తెలుసుకోవాలి. అండ్ మార్కెట్ లో పడిపోతున్న టైంలోనే మనకి కొంత న్యూస్ మార్కెట్ లో అప్డేట్ అవుతుందండి. కొన్ని సెక్టార్ కి సంబంధించిన స్టాక్స్ లో వస్తున్న అప్డేట్స్ వింటే నిజంగానే నెక్స్ట్ మార్కెట్ అంటూ పెరిగితే ఇలాంటి స్టాక్సే మన దగ్గర ఉండాలనిపించాలని న్యూస్ ఉంది. ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో మాట్లాడదాం. నేను చెప్తున్న పాయింట్స్ పూర్తిగా విన్న తర్వాత నేను చెప్పింది కరెక్ట్ అనిపించినా, లేదు మీకు నచ్చినా తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఈ వీడియోని మొబైల్లో చూస్తూ ఉంటే కామెంట్ సెక్షన్ స్వైప్ చేస్తే హైప్ ఆప్షన్ వస్తుందండి. ఈ హైప్ని క్లిక్ చేస్తే నిజంగా మన ఛానల్కి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. అయితే ఫస్ట్ జియో పాలిటిక్స్ గా ఏం జరుగుతుందో క్లారిటీ రావాలండి మనకి. ఎందుకంటే ట్రంప్ గారు ఇప్పుడు కంప్లీట్ గా సీజ్ ఫైర్ ఒక లైఫ్ లైన్ మీద నడుస్తోందంటూ కామెంట్ చేశారండి. ఇప్పటికే ఇరాన్ కాస్త ధీటుగా రెస్పాన్స్ ఇస్తూ దాడులు స్టార్ట్ చేసింది. ఈ టైంలో అమెరికా దగ్గర నుంచి ఇలాంటి స్టేట్మెంట్స్ రావడం మార్కెట్ లో కొంత నెగటివిటీ వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ మనందరికీ తెలిసిన పాయింట్స్ ఏనండి. ఇరాన్ కి అమెరికాకి మధ్యలో టర్మ్స్ అయితే కుదరట్లేదు. కానీ ఇక్కడ చాలా మంది ఏంటంటే ట్రంప్ గారు ఎలా మాట్లాడారు, ఇరాన్ ఒక ఇల్ పేషెంట్ లా ఉందంటూ, లేదు అంటే ట్రంప్ గారు చేస్తున్న కామెంట్స్ ని హైలైట్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. పరిస్థితి చాలా మంది వెనక్కి పెడుతున్నారు. ఇవాళ క్రూడ్ ఆయిల్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటి? ఇరాన్ ఒక్కసారిగా సడన్ గా మారడానికి ఎందుకు ఇంత ధైర్యం అయితే వస్తుంది? ఇప్పుడు ఇన్నిసార్లు ఇన్ని వార్నింగ్లు ఇచ్చిన ట్రంప్ గారు ఒక్కసారి కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా వార్ చేస్తామని స్ట్రాంగ్ గా ఇంతకు ముందులాగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎంతసేపు కూడా మార్కెట్ లో ట్రంప్ గారు ఇలా అన్నారు, లేదు అంటే ట్రంప్ గారు ఇలా వల్కరించారని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ట్రంప్ ఎందుకు ఇప్పుడు ఫర్దర్ గా యుద్ధాన్ని ఎస్కలేట్ చేయలేకపోతున్నారు? అదే టైంలో ఇరాన్ అంత ధైర్యంగా ముందుకు ఎలా రాగలుగుతుంది? ఒక్కసారి మీరు గుండె మీద చేసుకుని ఆలోచించండి. ఇరాన్ ఏ కండిషన్స్ పెట్టడం వల్ల అమెరికా వాళ్ళ తాలూకా ప్రపోజల్ ని రిజెక్ట్ చేసింది? ట్రంప్ గారు రిపీటెడ్ గా డెడ్ లైన్స్ పెడుతున్నారు, కానీ ఒక్కసారి కూడా కన్స్ట్రక్టివ్ గా మాట్లాడిన అవకాశం ఇవ్వట్లేదు. అండ్ అమెరికాలో ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ట్రంప్ గారు ఫర్దర్ గా మిడిల్ ఈస్ట్ లో ఫర్దర్ గా జరిగే వార్ ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నారనే న్యూస్ వస్తుందండి. అయినా కూడా మార్కెట్ లో ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ సాక్షిగా ఏది జరుగుతుందో మనందరికీ తెలుసు అనుకుంటామండి. కానీ ఇక్కడ జరుగుతున్న తతంగాలే కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉన్నాయి. సో స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో మార్కెట్లకి తెలియకుండా ఏమైనా జరుగుతుందా అంటే అన్ని తెలిసినండి. కానీ వచ్చిన మార్పుల్లా ఒకటే, ఇరాన్ తాలూకు ప్రవర్తనలో మార్పు అండ్ వాళ్ళు పెడుతున్న కండిషన్స్ లో మార్పు. మేము ఒక కోస్టల్ స్టేట్ కనుక ఖచ్చితంగా మాకు ఆ సీ ఏరియాలో సపోర్ట్ కావాలి, మాకంటూ కొంత స్ట్రెంగ్త్ ఉండాలి అని ఇరాన్ వాళ్ళు కొత్తగా ఒక సిచ్యువేషన్ అయితే లేవదీస్తున్నారండి. అండ్ కంప్లీట్ గా ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో ఏవైతే యాక్షన్స్ జరుగుతున్నాయో ఇరాన్ తరపున జరిగేవన్నీ కూడా వాళ్ళు సమర్థించుకోవడం మొదలు పెడుతున్నారు. జనరల్ గా ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతుందండి ఇరాన్ చేస్తున్న చర్యల వల్ల. అండ్ ఈ టైంలో ట్రంప్ గారు ఒక్కడు కూడా వెనక్కి వేయట్లేదు. ఇరాన్ ఇప్పుడు మరింత దారుణంగా ప్రవర్తిస్తుంది. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయండి? స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ కోసం మాత్రమే జరుగుతున్నాయి. సో ఈ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మార్కెట్లు ఎలా తీసుకుంటున్నాయో తెలుసా? కొత్త విషయాలు ఏవి జరగకపోయినా పాత విషయాలే ఇంకా ప్రొలాంగ్ అవుతుండడం, ఎస్పెషల్లీ ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర కంప్లీట్ గా దారులన్నీ మూసుకుపోతాయనేలాగా మార్కెట్ లో భయాలు ఖచ్చితంగా పెరుగుతున్నాయండి. ఈ భయాల వల్లే మన క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి. మీరు గమనించండి, అమెరికా బాంబు వేసిందా, ఇరాన్ దాడి చేసిందా, మరెందుకు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి? మార్కెట్ లో స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో ఖచ్చితంగా మరింత ఉద్రిక్తతలు పెరుగుతాయనే భయం వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి. సో ఇవాళ మన మార్కెట్ లో ఓపెన్ అయ్యే టైంకి $100 మీద ఉందని, లేదు అంటే ఫర్దర్ గా $105 వచ్చిందని, ఆఖరికి మన మార్కెట్ లో క్లోజ్ అయ్యే ముందు క్రూడ్ ఆల్మోస్ట్ $107 అయితే దాటిపోయిందండి. దీనివల్ల మన మార్కెట్లు చాలా నెగిటివ్ గా మారిపోతున్నాయి. అండ్ ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నారేమో. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంకా పెరగడానికి మరికొన్ని వార్నింగ్స్ ఉన్నాయండి.
సౌదీ అరామ్కో వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు, రోజుకి $100 మిలియన్ ఆయిల్ అయితే పోతుందని. ఒపెక్ దేశాల తాలూకా అవుట్పుట్ మల్టీ ఇయర్ లోకి అయితే పడిపోతుందని. ఇప్పుడు సడన్ గా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ విషయం అంతా క్లియర్ అయిపోయినా కావాల్సిన అవుట్పుట్ ఇప్పుడు మనం అందుకోలేకపోతామండి. ఇది కూడా ప్రధాన సమస్య. అండ్ ఇక్కడ అన్నిటికన్నా అతిపెద్ద బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గుండా ఏవైతే ఎక్స్పోర్ట్స్ అవుతాయో వాటికి సంబంధించిన అవుట్పుట్ ని ఆల్రెడీ ఒపెక్ దేశాలు తగ్గించుకుంటున్నాయట. సో రేపు పొద్దున స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లియర్ అయినా అక్కడి నుంచి రావడానికి కావాల్సిన అవుట్పుట్ రెడీగా ఉండదు. ఇది ప్రధాన ప్రాబ్లం అండి. దీని వల్లే మార్కెట్లు పడిపోతున్నాయి. సో ఇంతలాగా మార్కెట్లు పడుతున్నప్పుడు, దానికి కారణమైన ఆయిల్ పెరిగిపోతున్నప్పుడు, ఫర్దర్ గా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది అని గ్యారంటీగా తెలిస్తే వడ్డీ రేట్లు ఎందుకు తగ్గిస్తారు, బ్యాంక్ రేట్లు ఎందుకు పెరుగుతాయి, ఫర్దర్ గా ఎకనామిక్ క్రైసిస్ వస్తుందని తెలిసిన తర్వాత మార్కెట్లు పాజిటివ్ గా ఎలాగ ఉండగలుగుతాయండి. ఎస్పెషల్లీ ఇవాళ మార్కెట్ బ్రెడ్ చూస్తే నిజంగానే భయంగా ఉంది. ఒక పోర్ట్ఫోలియో 4% అబో ఒక సాధారణ రోజు పడిపోయింది కేవలం భయాల వల్లే. అంటే మనం అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఫర్దర్ గా ఎంత ఘోరంగా ఉంటుందనే భయాలు మార్కెట్ లో పెరుగుతున్నాయో. మన ప్రధానమంత్రి గారు చేస్తున్న కామెంట్స్ ని చాలా మంది ఏంటి అంటే సీరియస్ గా తీసుకున్నా కూడా ఇంత సీరియస్ గా అయిపోతుందా అని చెప్పి అడుగుతున్నారండి. ఒక్కటి గమనించండి, మనం 100% క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయ్యే దేశం మంది. 80-90% మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, మిగిలిన 10% ఏదో మనం చేస్తున్నాం. కానీ ఇంత దారుణంగా డిపెండ్ అవుతున్న ఒక దేశం ఏదైతే ప్రధాన సమస్య ఉంటుందో దాని గురించి మాట్లాడకుండా ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. అండ్ ఎస్పెషల్లీ మన మార్కెట్లకి ఇది ఒక్కటే కాదండి, రూపాయి పడిపోతుంది, డాలర్ స్ట్రాంగ్ అయిపోతుంది. ఆర్బీఐ ఒక స్టేట్మెంట్ ఇచ్చిందండి, ఫర్దర్ గా వాలటిలిటీని కావాలంటే కంట్రోల్ చేయడానికి మేమైనా మంత్రాలు చేస్తాం కానీ రూపాయిని కంట్రోల్ చెయ్యము అని చెప్పి ఒక మాట చెప్పింది. ఇవన్నీ కూడా మన రూపాయి వీక్ అవడం, మన ఎకానమీకి ఇబ్బందిగా ఉండడం, ఓవరాల్ గా పరిస్థితులు చేతులు దాటేలా కనిపించడం వెరసి మార్కెట్ లో ఎస్పెషల్లీ మన ఇండియన్ మార్కెట్ లో బాగా భయాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు జరుగుతున్న దీనికి ఓపెన్ అయ్యే దగ్గర నుంచి వస్తున్న ఒక న్యూస్ కంప్లీట్ గా మన ఇండియన్ ఐటీ సెక్టర్ కి దెబ్బ కొట్టేలా కనిపిస్తుందండి. ఏ డిప్లాయ్మెంట్ సంస్థని వీళ్ళైతే స్టార్ట్ చేస్తున్నారట. $4 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ తో ఏదైతే కంపెనీని వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారో వీళ్ళు డైరెక్ట్ గా ఎవరికి కావాలంటే వాళ్ళకి, ఏ కంపెనీకి కావాలంటే ఆ కంపెనీ వాళ్ళకి ఇంజనీర్స్ ని పంపించి వాళ్ళకి కావాల్సిన ఏ డిప్లాయ్మెంట్ సర్వీసెస్ ఇస్తారట. సో ఇంతవరకు కాస్త ముక్కును వేలేసుకొని గుమ్మనంగా కూర్చున్న మన ఐటీ ఇండస్ట్రీ పెద్ద స్టాక్స్ అయిన టీసీఎస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మరొకసారి ప్యానిక్ అయితే గురవుతున్నాయండి. ఓపెన్ ఏఐ సంస్థ టుమారో అని చెప్పి ఒక కంపెనీని ఎక్వైర్ చేస్తూ ఫర్దర్ గా 150 మంది ఇంజనీర్స్ ని కూడా మెన్షన్ చేసిందండి. వీళ్ళు ఏంటి అంటే ఏ వర్క్ ఫ్లోని వాళ్ళ తాలూకా కంపెనీకి డైరెక్ట్ గా ఇంటిగ్రేట్ చేసేస్తారట. సో ఒకవేళ ఇంతవరకు వస్తున్న న్యూస్ ప్రకారం ఏంటి, ఏ కనుక డెవలప్ అయితే టీసీఎస్ గానీ విప్రో గానీ వీళ్ళందరూ కూడా దాన్ని అడాప్ట్ చేసుకుని కంపెనీస్ కావాల్సినట్టు ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేద్దాం అనుకున్నారు. బట్ ఇప్పుడు ఓపెన్ ఏఐ డైరెక్ట్ గా ఈ విధంగా మాట్లాడడం ఈ కంపెనీస్ కి నిజంగా చాలా కఠిన పరీక్ష ఫర్దర్ గా ఉండబోతోంది. అండ్ ఒక్క విషయం అయితే మనం కన్ఫర్మ్ గా చెప్పుకోవాలండి, ఐటీ సెక్టర్ గురించి పానిక్స్ రానికుండా నెమ్మదిగా 1 by 1 న్యూస్లు ఒక్కొక్కటి తీసుకొస్తున్నారు. సో ఐటీ సెక్టర్ లో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అయితే వచ్చిందండి. సో మనం కంప్లీట్ గా ఏఐకి సంబంధించి అడాప్టబుల్ గా ఉండకపోతే మాత్రం మన జాబ్స్ కి రిస్క్ ఉంటుందనే విషయం ఈ పాటికి అందరికి అర్థమై ఉండాలి. ఇక గ్లోబల్ గా కూడా కాస్త టెన్షన్ క్రియేట్ చేస్తున్న మరొక విషయం ఏంటంటే మైకేల్ బురే గారు చేస్తున్న కామెంట్స్ అండి. ఈయన ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు అమెరికాలో ఏదైతే ఇండెక్స్ ఇలా పెరిగిపోతున్నాయో ఇది కంప్లీట్ బబుల్ అంటూ, ఈ బబుల్ ఎండ్ స్టేజ్ కి వచ్చింది, ఫర్దర్ గా బస్ట్ అవుతుంది అంటూ చెప్తున్నారండి. అయితే ఈయన చెప్తున్న కామెంట్స్ ఏంటో వినండి. సెమీ కండక్టర్ ఇండెక్స్ 70% పెరిగిపోయిందని, దీనివల్ల నాస్డాక్ ఎక్స్ట్రీమ్ గా చాలా హై లెవెల్ లో ట్రేడ్ అవుతుందని, వాల్యుయేషన్ మల్టిపుల్స్ చాలా ఎక్కువగా ఉన్నదని, ఓవరాల్ గా ఎకానమీలో ఉన్న ఇబ్బందులు గానీ గవర్నమెంట్ చేస్తున్న తప్పులు గానీ వీటన్నిటిని మర్చిపోతూ ఏ ఇండెక్స్ వల్ల మాత్రమే కంప్లీట్ గా టెక్నాలజీ స్టాక్స్ అన్ని పెరిగిపోతున్నాయని, ఇది ఫర్దర్ గా ఒక బబుల్ పేలేలా కనిపిస్తుంది నేను చేస్తున్నారు కామెంట్స్. అండ్ అక్కడతో ఆగిపోలేదండి. ఈయన ఏం చెప్తున్నారు, ఇలాంటి స్టాకుల్లో లేదంటే ఇలాంటి ఇండెక్స్లో ఓవరాల్ గా ఎక్స్పోజర్ తగ్గించుకోమని చెప్తూ షార్ట్ పొజిషన్స్ ని మెయింటైన్ చేస్తున్నారండి. సో అందువల్ల ఈయన దగ్గర నుంచి కామెంట్స్ వచ్చిన ప్రతిసారి ఎంతో కొంత నెగటివిటీ, ఎంతో కొంత భయం మన మార్కెట్లకు కూడా వస్తుంది. అండ్ ఈయన కామెంట్స్ చేస్తున్న టైం ఒక పక్క ఓపెన్ అయ్యే దగ్గర నుంచి వస్తున్న న్యూస్లు, మరోపక్క మన రూపాయి వీక్ అవ్వడం, ఎఫ్ఐఎస్ఎల్ చేయడం, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోవడం వెరిసి మన మార్కెట్లు ఇవాళ కంప్లీట్ గా కింద పడ్డాయి. అండ్ ఇప్పుడు ప్రధానంగా మాట్లాడుకుంటున్న మరొక పాయింట్ ఏంటి అంటే మన గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తున్న ఒక సోర్స్ ఏంటి అంటే ఫర్దర్ గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోవడం వల్ల ఇండియాలో కూడా పెట్రోల్ రేట్లు పెంచుతారనే విధంగా మనకి న్యూస్ వస్తుందండి. ఇది ఎప్పటి నుంచో యాంటిసిపేట్ చేస్తున్నదే, కాకపోతే దీని వల్ల ఫర్దర్ గా ఇన్ఫ్లేషన్ పెరుగుతుందనే నమ్మకం ఇంకా బలపడిపోతుంది. సో మార్కెట్లు కొన్ని రోజుల పాటు నెగిటివ్ గా ఉన్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు నిఫ్టీ ఏ లెవెల్లో ఉంది, ఏ లెవెల్ వరకు కింద పడొచ్చు,
ఏ లెవెల్ దగ్గర నుంచి రివర్స్ అవ్వచ్చు, లేదు ఓవరాల్ గా మేజర్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడున్నాయి, ఇవన్నీ వీడియో చివరిలో మాట్లాడతానండి. ఇప్పుడు మార్కెట్ పడిపోతున్న ఈ టైంలో మనకి పెట్టుబడి పెట్టడానికి కాదండి, నిజంగా ఒక ఇండస్ట్రీ మొత్తం చాలా మంచి స్టేజ్ లో కనిపిస్తుంది, దాని గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు మనం ఇవాళ మార్కెట్ లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ గురించి మాట్లాడదామండి. ఫస్ట్ JSW ఎనర్జీ. JSW ఎనర్జీ దగ్గర నుంచి వస్తున్న రిజల్ట్స్ అయితే బాగున్నాయండి. Q4 రెవెన్యూ 41% ఇయర్ అనేది పెరిగింది. వీళ్ళ దగ్గర ఇన్స్టాల్డ్ కెపాసిటీ 13.45 గిగావాట్ అయితే వచ్చింది. EBITDA 87% కనిపిస్తుందండి. ఎస్పెషల్లీ రెన్యూబుల్ జనరేషన్ గ్రోత్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉందట. ఇక FY27 కి 20,000 కోట్ల క్యాపెక్స్ అయితే చేస్తున్నారు. ఫర్దర్ గా రెన్యూబుల్ గ్రోత్ ని గానీ, స్టోరేజ్ సిస్టమ్స్ ని గానీ, హైబ్రిడ్ ప్రాజెక్ట్స్ గానీ, బ్యాటరీ ఇంటిగ్రేషన్ గానీ ఇంకా ఎక్కువ చేస్తామంటున్నారు. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కెపాసిటీ 13.45 గిగావాట్ ఉంది కదా, ఇది 2030 కల్లా 30 గిగావాట్ కి తీసుకెళ్తున్నారండి. అంటే మోర్ దెన్ డబుల్ చేయబోతున్నారు కెపాసిటీని. బ్యాటరీ అసెంబ్లీ ఫెసిలిటీని వీళ్ళైతే పూణేలో స్టార్ట్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్ పవర్ డిమాండ్ ని ఈవీస్ దగ్గర నుంచి, డేటా సెంటర్ దగ్గర నుంచి, ఇండస్ట్రియలైజేషన్ సెక్టర్ లో వీళ్ళైతే చూస్తున్నారండి. కాకపోతే ఏంటి అంటే కంపెనీ యొక్క గ్రోత్ చూస్తుంటే రీసెంట్ టైమ్స్ లో కాస్త బాగా పెరుగుతోంది. అండ్ గడిచిన 2-3 సంవత్సరాల్లో కంపెనీ యొక్క వాల్యూమ్స్ చూస్తే చార్ట్ లో కొంచెం తగ్గే ఉన్నాయండి. సో ఇక్కడ వాల్యూమ్స్ పికప్ అనేది కొంత డిప్ వచ్చిన తర్వాత ఉంటే మనకు చాలా మంచిదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం HFCL గురించి మాట్లాడుకోవాలి. మార్కెట్లు ఇంత నెగటివ్ గా ఉన్నా ఇవాళ ఈ స్టాక్ 52 వీక్ హైక్ అయితే టచ్ అయిందండి. వీళ్ళకి 184 కోట్ల వరకు ఆఫ్ ఆర్డర్లు అయితే వచ్చాయి ఇంటర్నేషనల్ క్లయింట్స్ దగ్గర నుంచి ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ని సప్లై చేయడానికి. ఖచ్చితంగా కమింగ్ డేస్ లో ఈ స్టాక్ కొంత ఫోకస్ లో అయితే ఉండబోతోందండి. నెక్స్ట్ మనం సాటిన్ క్రెడిట్ కేర్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ కూడా 52 వీక్ అయితే టచ్ చేసింది. కారణం ఏంటి అంటే వీళ్ళ Q4 FY26 నెట్ ప్రాఫిట్స్ 7.4 రెట్లు పెరగడం జరిగిందండి. అలాగే రెవెన్యూస్ కూడా 48% పెరగడం జరిగింది. హయ్యర్ లోన్ డిస్బర్స్మెంట్స్ అయితే జరిగాయట. అసెట్ అండర్ మేనేజ్మెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండర్ వాల్యూడ్ గ్రోత్ స్టాక్ లో ఈ స్టాక్ కనిపిస్తుంది అని చెప్పి మార్కెట్ లో రిపోర్ట్స్ కూడా కనిపిస్తున్నాయండి. ఖచ్చితంగా దీన్ని ఫాలో అప్ చేయాలి. నెక్స్ట్ మనం సిర్మా SGS గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ కూడా ఈ స్టాక్ మనకి నెగటివ్ గా క్లోజింగ్ కనిపిస్తున్న 52 వీక్ హై అయితే టచ్ చేసింది. రీసెంట్ గా వచ్చిన క్వార్టర్లీ రిజల్ట్స్ లో నెట్ ప్రాఫిట్స్ 54% మనకు పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా మనకి 56% పెరగడం చాలా చాలా పాజిటివ్ విషయం. ఈ కంపెనీ దగ్గర EPS గ్రోత్ అయితే చాలా చాలా టెంప్టింగ్ గా కనిపిస్తుంది. మంచి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అయితే ఉన్నాయండి. ఖచ్చితంగా ఇలాంటి స్టాక్స్ లో డిప్స్ కోసం అయితే జనాలు వెయిట్ చేస్తుంటారు. దీన్ని 100% మనం వాచ్ లిస్ట్ లో ఉంచుకొని ఫాలో అప్ చేయాలి. నెక్స్ట్ మనం ప్రీమియర్ ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలండి. ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళు, అలాగే ముందు మనం మాట్లాడుకున్న సిర్మా SGS వాళ్ళు ముందు ఒక అక్విజిషన్ కోసం అయితే ట్రై చేశారండి వీళ్ళిద్దరు కలిసి. ఇప్పుడు ఆ డీల్ ని కంప్లీట్ గా కాల్ ఆఫ్ చేస్తున్నారు. ఈ న్యూస్ వల్ల ఇవాళ ప్రీమియర్ ఎనర్జీస్ కింద పడింది. అయితే ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళు మేము ఆల్టర్నేటివ్ అప్రోచెస్ కోసం చూస్తున్నామని ప్రధాన కారణంగా చెప్తున్నారండి. డీటెయిల్స్ అయితే కంప్లీట్ గా బయటకు అయితే రావట్లేదు. మొత్తానికి ఏంటంటే ప్రీమియర్ ఎనర్జీస్ వచ్చిన ఒక డీల్ క్యాన్సిల్ అవడంతో కొంత నెగటివ్ గా ఉంది. నెక్స్ట్ మనం HG ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ కంపెనీకి 3,930 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు రావడం జరిగిందండి వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ దగ్గర నుంచి. సో రీసెంట్ టైమ్స్ లో HG ఇన్ఫ్రాకి అయితే ఆర్డర్లు కాస్త బాగానే వస్తున్నాయండి. ఇందులో గ్రోత్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మనం కాస్త వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మార్కెట్ లో. నెక్స్ట్ మనం ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకోవాలండి. ఇక్కడ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ ఎంత ఉందో చూడండి. దగ్గరగా 12,000 కోట్లు కనిపిస్తుంది, అవునా? సో ఈ మార్కెట్ క్యాప్ 12,000 కోట్లు ఉంటే వీళ్ళకి ఇప్పుడు ఇంచుమించుగా $677 మిలియన్ వర్త్ ఆఫ్ ఆర్డర్ అయితే వచ్చిందండి. వీడు ప్రిఫర్డ్ బిడ్డర్ కింద అయితే సెలెక్ట్ అయ్యారంటే ఇంచుమించుగా 6,460 కోట్లు. యూరోప్ లో రైల్వే లైన్ అప్గ్రేడ్ చేయడానికి అయితే ఈ ఆర్డర్ వచ్చింది అని తెలుస్తోంది. ఇది ఖచ్చితంగా ఈ కంపెనీకి చాలా చాలా పాజిటివ్ విషయం అండి. అయితే మార్కెట్ లో ఇంకా చాలా చాలా న్యూస్ అప్డేట్స్ ఉన్నాయండి. మనం మోడీ గారు చేస్తున్న కామెంట్స్ వల్ల గోల్డ్ స్టాక్స్ అవ్వచ్చు, రిమైనింగ్ కొన్ని స్టాక్స్ పడుతున్నాయి. ఆయిల్ ప్రైసెస్ రిలేటెడ్ గా వల్ల కొన్ని ప్రైసెస్ పడుతున్నాయి. బట్ ఇవాళ మనం మాట్లాడుకుంటున్న ఈ స్టాక్స్ మాత్రం ఖచ్చితంగా యాక్షనబుల్ ఇన్సైట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయండి. వీటిని తప్పకుండా ఫాలో అప్ చేయండి. నాకు అవకాశం ఉండి టైం కుదిరితే మిగిలిన అప్డేట్స్ కూడా వీలైతే గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, తప్పకుండా ఫాలో అప్ చేయండి. ఇక ఇంపార్టెంట్ గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకోవాలి. సో నిన్న వీడియోలో మనం ఏం చెప్పుకున్నామండి, లాస్ట్ అరగంటలో మనకు వస్తున్న ఫాల్ అవ్వచ్చు, లేదు ఓవరాల్ గా మార్కెట్ లో ఉన్న సెంటిమెంట్ అవ్వచ్చు ఫర్దర్ గా వీక్ అవుతుంది అనుకున్నాం. ఇవాళ మార్కెట్ లో ఓపెనింగ్ దగ్గర నుంచి క్లోజ్ అయ్యే వరకు ఏ దశలోనూ కూడా అసలు రిలీఫే కనిపించలేదండి. నా పోర్ట్ఫోలియో ఇవాళ ఓపెనింగ్ దగ్గర నుంచి క్లోజ్ అయ్యే వరకు కూడా ఎంత లోతు కింద పడదామా
అని చూసింది. అండ్ ఇలాంటి రోజుల్లో ఒక విషయం మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలండి, మార్కెట్ లో ఇప్పుడు పడిపోతున్న ఫాల్ ఖచ్చితంగా ఫర్దర్ గా మనకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయబోతోంది. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవాళ మార్కెట్ లో కేవలం భయాల వల్ల మాత్రమే కింద పడ్డాయండి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి భయాల వల్ల. సో ఇంత దీంట్లోని కూడా మీకు ఒక పాయింట్ చెప్తాను, గమనించండి. ట్రంప్ గారికి అమెరికాలో ఎగనెస్ట్ గా ఓట్ బ్యాంక్ అయితే పెరిగిపోతుంది. అసలు ఇరాన్ మీద ఎందుకు దాడి చేస్తున్నారో, ఇరాన్ దాడి చేయడానికి వెనకాల ప్రధాన మోటో ఏంటో ఏది కూడా జనాలకు సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారంటూ ట్రంప్ గారి మీద నెగిటివిటీ పెరుగుతుంది. అండ్ ట్రంప్ గారు కూడా ఇరాన్ మీద యుద్ధం మరి కాస్త కంటిన్యూ చేయడానికి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫర్దర్ ఎస్కలేషన్ తీసుకురావడానికి సుముఖంగా లేరనే న్యూస్ వినిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా నెమ్మదిగా మార్కెట్ లో రియలైజ్ అవుతాయండి తర్వాత. బట్ ఈ లోపు జరగాల్సిన డ్యామేజ్ అయితే జరుగుతుంది. ఈ డ్యామేజ్ మాత్రం నెక్స్ట్ మనకి చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ చేయడానికి ఉపయోగపడొచ్చండి. సో మార్కెట్ లో ఏమాత్రం సస్టైనబిలిటీ మనకు కనబడినా ఫర్దర్ గా మనం ఇన్వెస్ట్మెంట్స్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. బట్ రాపటికి మనం గమనించాల్సిన లెవెల్స్ ఏంటి అంటే, ఫస్ట్ మనం డైలీ చార్ట్ లో చూడాలండి పరిస్థితి. సో డైలీ చార్ట్ లో చూస్తే మనకి క్లియర్ గా ప్రైస్ 23,000 వైపు అయితే పరిగెడుతుందండి. అండ్ ఇక్కడ మనం ఇంపార్టెంట్ గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఇవాళ మార్కెట్ లో క్లోజ్ అయిన పొజిషనే 23,300 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్ అండి. ఎందుకంటే ఇక్కడ మనకి చాలా పెద్ద గ్యాప్ అయితే కనిపిస్తుంది. సో ఈ గ్యాప్ అనేది ఆల్మోస్ట్ మనకి ఫిల్ అవడానికి రెడీగా ఉందండి. అండ్ నా దృష్టిలో ఇక్కడ మార్కెట్ లో 23,000 దగ్గర మనకి నెక్స్ట్ మేజర్ సపోర్ట్ అయితే తీసుకుంటాయండి. ఒకవేళ ఈ 23,000 కన్నా మార్కెట్ లో కిందనుంటే మనం ఏంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు తెలుసా అండి? ఫర్దర్ గా ఏదో ఒక సినారియో మళ్ళీ మనకి ఎస్కలేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇంతవరకు పరిస్థితులు రాకూడదని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక రేపటికి మట్టుకు మనం గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఇవాల్టి లో, ఆర్ అట్లీస్ట్ ఇవాల్టి క్లోజింగ్ అయినా మనం తీసుకోవాలి. ఈ క్లోజింగ్ మీదన రేపు మార్కెట్లో ఉండాలని మనం ఆశిద్దామండి. ఉంటాయన్న గ్యారంటీ నాకైతే ప్రస్తుతానికి కనిపించట్లేదు. ఈ రాత్రికి ట్రంప్ గారు ఏదో మంచిగా మాట్లాడినా, లేదు ఇరాన్తో ఏదో డీల్ చేస్తామని చెప్పినా, ఇలాంటివేవో అనుకోని జరిగితే మార్కెట్లు పెరగాలి. కానీ ఇక్కడున్న పరిస్థితి ప్రకారం కాస్త పరిస్థితి వీక్ గానే ఉన్నది. గడిచిన నెల రోజులుగా ఏదైతే స్టెబిలిటీ మార్కెట్లో కనబడిందో ఇది మొత్తం ఒక్క 2 రోజుల్లో పోయిందండి. గమనిస్తున్నారా? సో ఫర్దర్గా మార్కెట్లు తిరిగి ఇంచుమించుగా 23,800, 24,000 మీదకి వెళ్లే వరకు కూడా మనం గప్చుప్గా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఇదే టైంలో ట్రంప్ గారు చేస్తున్న కామెంట్సే కాదండి, మన మోడీ గారు కూడా చేసిన కామెంట్స్ మార్కెట్లను కొంత నెగిటివ్ గా ఇబ్బంది పెడుతున్నాయి. దీనివల్ల కూడా ప్రాఫిట్ బుకింగ్స్ అయితే కాస్త ఎక్కువే జరిగాయండి. మొత్తానికి ఏంటంటే కమింగ్ డేస్ లో కాస్త రిలీఫ్ వస్తుందని ఆశిస్తూ ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ అయితే మనకి అప్రాక్స్ గా 23,000 లేదంటే 23,100 దగ్గర కనిపిస్తుందని మరొకసారి మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరికీ షేర్ చేసి మన వీడియోస్ మరింత మందికి చేరువయ్యేలాగా హెల్ప్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.